డాక్టర్ దాసు సత్యనారాయణ విద్యార్థులు నాకు ఇది ఫస్ట్ టైం అవుతుంది. ఈ ప్రాంతంలో వచ్చినట్టు నాకైతే గుర్తులేదు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అయ్యన్న డిగ్రీ కాలేజీ వ్యవస్థాపకులు తహసీల్ గారు ఇద్దరు అన్నారు. ఊళ్ళో ఉన్నప్పుడు రాత్రి మీరు ఉన్నప్పుడు నాకు ఇక్కడ తీసుకున్నట్టుగా చెప్పాడు. ఫోటో ఉంది. దాన్ని చూసి నేను చాలా సంతోషించాడు. అంతేకాకుండా మీరు కాశీ వారి పేరు అయ్యన్న ఎందుకు పెట్టారు నాకు తెలియదు. తర్వాత నాయుడు గారు కూడా చెప్తున్నారు. సేపు ఇక్కడ నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందరికీ కూడా తెలుసు. ఆ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ మూడులో చేయాలంటే కాశీ గారు చాలా కీలకవాదులుగా ఉంటారు. ఈ పరిచయం పఠనం తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవుని చిత్రాలు తర్వాత ఇవన్నింటిలో కూడా చాలా సహాయం చేసి అదే ఖర్చు పెట్టుకొని అన్నీ కూడా చేసుకుంటారు. చాలా మంచి వ్యక్తి అని చెప్పి చెప్పండి. దారిలో చెప్పారు. మీరు చూసిన తర్వాత ఇక్కడ కూడా నాకు మనిషి చాలా కమిటెడ్గా ఉన్నారు. తర్వాత ఇంత చిన్న ఊళ్ళో డిగ్రీ కాలేజ్ స్థాపించారు. ఫస్ట్ ఇయర్లోనే 90 మంది స్టూడెంట్స్ ని అడ్మిట్ చేసుకున్నారంటే ఇది కూడా చాలా గొప్ప విషయం. ఇందులో కూడా ఎక్కువ కొంచెం అమ్మాయిలే కనపడుతున్నారు. బిఏ బిఎస్సి బీకామ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఇయర్లో 90 మంది స్టూడెంట్స్ అడ్మిట్ చేస్తున్నారంటే చాలా అదుపుగా జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో 90 మంది ఎందుకంటే చాలా కాలేజీ చూశాను నేను. ఫస్ట్ ఇయర్లో నార్మల్గా 10 మంది 20 మంది 30 మంది 40 మంది కంటే ఉంటారు. రాను రాను వాళ్ళ క్వాలిటీ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ ఉంటేనే క్రమక్రమంగా ఇక్కడ స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది. అలాంటిది 90 మంది ఫస్ట్ ఇయర్లో చేరారంటే ఈ ప్రాంతం వారికి ఈ కాస్ట్యూమ్ మీద ఉన్నటువంటి నమ్మకం అని నాకు అనిపిస్తుంది. సో ఐ థింక్ విత్ ఇన్ షార్ట్ టైం ఐ థింక్ 5-6 ఏళ్లలో ఇది ఒక మంచి కాలేజీగా పేరు ప్రచారం తెచ్చుకుంటుందని నేను మనిషికి కావాల్సిన కమిట్మెంట్. నేను చాలా మంది చూశాను. నాకు మిత్రుడు రామకృష్ణారెడ్డి నంద్యాలలో ఆయన పొద్దున నిద్ర లేచిన తర్వాత 8 గంటలకు కాలేజీలో కూర్చుంటాడు. రాత్రి 8, 9, 10 అయ్యే వరకు కాలేజీ ప్రాంతాల్లోనే పరిసర ప్రాంతాల్లోనే ఉంటాడు. ఆయనతో ఏం మాట్లాడినా సరే ఆ కాలేజీ విషయాలు మాట్లాడతారు కానీ వేరే విషయాలు మాట్లాడారు. ఆ కమిట్మెంట్ తోనే ఆ రోజు ఇప్పుడు చాలా టైం అయితే కూడా 25 ఏళ్ళు అయిపోయింది. మేమంతా అన్నాం ఎందుకు ఈ రోజుల్లో చాలా మంచి ఆయన మేము చెప్తాం. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కూడా ఆ రోజుల్లో మంచి ఉద్యోగం వస్తుంది కదా మంచి కాలేజీ నుంచి ఇంజనీరింగ్ సరే ఏదో ఒకటి చేస్తాను చేద్దామని చెప్పి ధైర్యంతో ముందుకు వెళ్ళాను. కాలేజీ మొదలు పెట్టారు. ఈరోజు ఆయన ఎప్పటి దాని క్వాలిఫికేషన్స్ అంతా కూడా ఆయన అలాంటి స్టేజ్కి వెళ్ళారు. ఎందుకంటే కమిట్మెంటే. సో ఒక విషయం కాశీ గారికి ఏదో చిన్నప్పుడు తర్వాత ఇక్కడ మీరు ఎప్పుడైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారో కమిటెడ్ గా మీ కార్యక్రమాలు నిర్వర్తిస్తారో మీరు తర్వాత ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పించే స్టేజ్కి వెళతారు. ఆ రోజు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ ఊళ్ళో వచ్చి ఈ కాలేజీ వచ్చి చేరేదానికి ఆస్కారం ఉంది. కమిటెడ్ గా పని చేయండి, సక్సెస్ తీసుకోండి, ప్రజలకి సహాయం చేయండి. నాయకుడు ప్రజలకు పంపించండి. నేను లాస్ట్ ఇయర్ మన మీ కాలేజీ పర్మిషన్ కావాలని చెప్పి మేము కలెక్టర్ చేసి తీసుకెళ్ళి దేవస్థానం కావాలి ఏరియాలో విషయాలు చెప్పాడు. మంచి జరుగుతున్నప్పుడు అప్పుడు ఆనందం చేస్తుంటారు. నాయకులు మాకు తెలిసి అప్పుడు చైర్మన్ సెక్రటరీతో మాట్లాడి ఇంక్లూడ్ చేయించి పర్మిషన్ వచ్చింది. దాంట్లో పెట్టి ఒక విషయమే చెప్తాను. నాయుడు గారు చెప్పినట్టు పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలకి
ఎస్పెషల్లీ అమ్మాయిలకి సహనం చాలా ఇంపార్టెంట్. అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సహనం. ఎందుకంటే మీరు అమ్మా నాన్నతోనా, తర్వాత పెళ్ళైన తర్వాత హస్బెండ్తోనా, తర్వాత పిల్లలతోనా అన్నీ కూడా మీరు చేసే ప్రతి పనిలో కూడా సహనం అనేది ముందుంటుంది. అలాంటి మంచి అలవాటు కలిగిన సహనాన్ని ఓర్పుని, తర్వాత మంచి అదర్ క్వాలిటీస్ లైక్ డిసిప్లైన్, డీసెన్సీ, డెకోరం ఇవన్నీ అలవాటు చేసుకుంటే మీకు ఉండదు సార్. ఏ స్టేజ్కైనా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చదువుతో పాటు మిగతా గుణాలు కూడా అలవర్చుకుంటేనే మనిషి పెరుగుదలకి ఆస్కారం. ఇవన్నీ కూడా మీరు అలవర్చుకుంటారని చెప్పి నేను భావిస్తూ నాకు ఇంత మంచి చదువు దానికి మహిళ గారికి ఈ కాలేజీ ఫ్యాకల్టీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నెక్స్ట్ టైం మాకెప్పుడైనా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎప్పుడు వస్తే రెండేళ్ల తర్వాత మరి ఆంధ్రప్రదేశ్లో ఉంటాను కాబట్టి ఈ మంచి కాలేజీ ఇంకా మంచి బిల్డింగ్స్ రావాలని, మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పి నేను మనసా వాచా కోరుకుంటూ వాటిని భగవంతులు ఆశీర్వదించాలని చెప్పి సభాముఖంగా సారు చెప్పారు. ఇప్పుడు నేను మధ్య ఆలోచించి చెప్తాను. నేను ఏ ఆశయంతో అయితే కాలేజ్ పెట్టానో భాష ఆశయం కానీ మీ యొక్క బ్లెస్సింగ్స్ తో డెఫినెట్ గా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందజేసి ఈ గ్రామీణ ప్రాంతంలో అందరికీ కూడా మంచి చక్కటి విద్యను అందిస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీ యొక్క బ్లెస్సింగ్స్ సార్. ఇప్పుడు సార్కి మనం మొదటిసారిగా మన ఈ గ్రామీణ ప్రాంతానికి వచ్చారు కాబట్టి మనందరం కూడా సార్ని చిన్న వివరణతో సత్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్కి ఒక చిన్న వాగ్దానం జరుగుతుంది. ఇప్పుడు దయచేసి అందరూ